వెల్కమ్ టు జనభేరి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, పార్టీ సీనియర్ కార్యకర్తలకు ఆత్మీయ విందు ఏర్పాటు. కృష్ణానదిలో పసుపు తోరణం, టీడీపీకి మత్స్యకారుల వినూత్న శుభాకాంక్షలు. క్రైస్తవ సోదరీమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రభు శ్రమల వారోత్సవాలు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కృష్ణానదిలో శ్రేణులు వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. బోటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు కృష్ణానది గర్భంలో భారీ బోట్ల ర్యాలీతో పోరెత్తించారు. సుమారు 10 భారీ ఇసుక పడవలు, 20 మరబోట్లతో ఉండవల్లి పాత ఇసుక రేవు నుండి ప్రకాశం బ్యారేజీ వరకు ర్యాలీ సాగింది. పడవలకు పసుపొడి జెండాలను అలంకరించి పార్టీ నినాదాలతో నదీ పరివాహక ప్రాంతాన్ని హోరెత్తించడంతో కృష్ణానది పసుపు వర్ణంగా మారిందా అన్నట్లుగా కనువిందు చేసింది. ఈ వేడుకలో సొసైటీ ప్రతినిధులు, మత్స్యకారులు, పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొని 3 గంటల పాటు నదిపై పర్యటించారు. ఉండవల్లి కరకట్ట వెంబడి వెళుతున్న వాహనదారులు, పాదచారులు ఈ వినూత్న ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తూ నాయకులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో దేవినేని సదాశివరావు, కేలి వెంకటేశ్వరరావు, అలాగే మానికొండ ఉదయ్ భాస్కర్, కేలి కరుణాకర్, నడకూడి సుబ్బారావు, రామనేని సురేష్ బాబు, మానికొండ వంశీతో పాటు పలువురు బోట్ మ్యాన్ సభ్యులు పాల్గొని ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 64 డివిజన్ రాధానగర్ 4 స్తంభాల సెంటర్ వద్ద నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కె రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్కే బాబు, పిఎస్సిఎస్ బ్యాంక్ చైర్మన్ శ్రీనాథ్, డైరెక్టర్ పొన్నం శేషగిరి, పైడి శ్రీను, లబ్బా వైకుంఠం, లంకలపల్లి శివ, దేవిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కోమరి రాజేష్, కంకణాల బాబు, పర్మి వెంకట్, పర్మి అజయ్, తోటకూర రమేష్ బాబు, పొట్నూరి అప్పలనాయుడు, జయరాజు, నాగమణి, తేళ్ల భవానీ, చింతయ్య, రమణబాబు తదితరులు పాల్గొన్నారు. రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ సందర్భంగా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్న నందమూరి తారక రామారావుకి నివాళులర్పిస్తూ ఆ మహానుభావుడు ఈ తెలుగు జాతి కోసం చేసిన సేవల్ని ఒక్కసారి మననం చేసుకుంటూ పేద, బడుగు, బలహీన, బీసీ, మైనార్టీ, ఎస్సీ వర్గాలు ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నాయి. ఈ రోజున సంక్షేమ పథకాలకి పెట్టింది పేరు అన్న నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఏ బ్రహ్మ ముహూర్తాన్ని ఈ పార్టీ స్థాపించాడో నిరంతరం అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలిచి ప్రజలకి సేవ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఏ రోజు కూడా ఎంత నిరంకుశ పాలన అవతల వ్యక్తులు వచ్చినా జడవల ఎదిరించాం, ప్రజల పక్షాన నిలిచి గెలిచాం. ఈ రోజున సంక్షేమ పథకాలు ఇవాళ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు పెట్టినట్టు పింఛన్. అలాగే పేదవాడికి పక్కా గృహాలు ఇస్తున్నామంటే దేశంలోనే మొట్టమొదటిసారి పక్కా గృహాలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించింది నందమూరి తారక రామారావు. బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు చట్టసభల్లో ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. అన్ని రకాలుగా పేద, బడుగు, బలహీన వర్గాలకి ఈ 44వ
వార్షికోత్సవం సందర్భంగా ఈ 44వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ ప్రజాసేవకి పునరంకితం అవుతాం. ఈరోజు 44వ డివిజన్లో 64వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమారు, ప్రధాన కార్యదర్శి బాబు, మా చెల్లెలు భాగ్యలక్ష్మి, సాయి, అలాగే భవానీ, శ్రీనాథు, పొన్నం శాషగిరి, అలాగే నాగమణి, ఇంకా మహిళా నాయకురాలు ధనలక్ష్మి కానీ కోటేశ్వరి కానీ అందరూ ఆ నాయకత్వంలో ఈరోజున ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించుకున్నాం. ఈ విగ్రహం పేద ప్రజలకి ఎప్పుడు కూడా గుర్తుండిపోయేటట్టుగా ఎప్పుడు సేవాభావంతో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడు నివాళులు అర్పిస్తూ కార్యకర్తలందరికీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు 64వ డివిజన్లో ఈ 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్న వ్యవస్థాపకుడైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు మా ఆరాధ్య దైవమైనటువంటి బోండా ఉమామేశ్వరరావు గారితో ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇది యాక్చువల్గా ఇది 3 డివిజన్లకి కార్నర్ పాయింట్. ఈ 3 డివిజన్ల నుండి చాలామంది కార్యకర్తలు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలుకుతూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అందరికీ మరొకసారి 44వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 ఏళ్లు పూర్తి చేసుకుని 44వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగే ఆదివారం నాడు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ నేడు రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా నిలిచిందని కొనియాడారు. కార్యకర్తలే పార్టీకి బలమని అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొని ప్రసంగించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల కృషి అమోఘమని ఆయన పేర్కొన్నారు. అనంతరం కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు గురుమూర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకలో మందరి నియోజకవర్గ స్థాయి నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో బందరు పురవీధులు మారుమోగాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అయోధ్య నగర్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం అత్యంత వైభవంగా జరిగాయి. పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత బోండా ఉమా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వవిఖ్యాత నటస్వర భూముడు అన్న నందమూరి తారక రామారావు గారు మార్చి 29వ తారీఖున 1983లో మరి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి ఒక ముఖ్య నినాదంతో మరి తెలుగుదేశం పార్టీని స్థాపించిన కొద్ది నెలల్లోనే మరి రికార్డు స్థాయిలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మహిళలకి సమాన హక్కు ఉండాలని చెప్పి, మహిళల్ని రక్షించాలి, సురక్షంగా చూసుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో, అదేవిధంగా కేజీ రైస్ అనేది 2 రూపాయలకే ఇచ్చి ఒక మహాన నేత అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన స్థాపించిన ఈ పార్టీ సుదీర్ఘంగా 44 సంవత్సరాలని ఈ రోజుతో పూర్తి చేసుకోవడం చాలా సంతోషం. ఈ యొక్క భారతదేశంలోనే కాదు, ఒక రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన మంచి పనుల్ని ఈరోజు గుర్తు చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి ఒక శుభదినాన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లో కూడా అన్ని చోట్ల కూడా పార్టీ ఆవిర్భావ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయటం, ఆ అన్న నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి నివాళులు అర్పించడం, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు వృద్ధులకి, వికలాంగులకి, మహిళలకి, అవసరంలో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా పూలు, పళ్ళు అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది చాలా సంతోషం. మరి అందులో భాగంగానే ఈరోజు 32వ డివిజన్ అధ్యక్షులు శేష్ గారు అని, అదేవిధంగా ఇన్ఛార్జ్ వెలగా సురేష్ గారు, అదేవిధంగా డివిజన్ మొత్తం అందరి సమక్షంలో ఈరోజు మంచి కార్యక్రమాలు ఈ డివిజన్లో చేయడం చాలా సంతోషం. మరి అదేవిధంగా ఏదైతే మొన్న ఈ డివిజన్ పర్యటనలో భాగంగా ఒక బాబుకి
80% వరకు పెరాలసిస్ వచ్చి పాపం బెడ్ రిడన్ అయి ఉన్న బాబుకి ఏ విధంగా అయితే సహాయం చేస్తామని చెప్పామో, ఇచ్చిన మాట ప్రకారమే బోండమ్మ గారి సొంత నిధులతో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందే వరకు కూడా ఆయన సొంత నిధులతో ఆయనకి పెన్షన్ ఇచ్చే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఆ కార్యక్రమం కూడా ఈరోజే ఈ యొక్క మంచి పర్వదినాన స్వీకారం చుడుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలందరికీ కూడా ఏదైతే నమ్మకంతో 70,000 మెజార్టీతో బోండమ్మ గారిని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఒక అన్నయ్యగా, మీ ఇంట్లో కొడుకుగా బోండమ్మ గారు కానీ మేము కానీ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అన్న నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. ఆయన యొక్క విలక్షణమైనటువంటి నటన, అందరినీ ఆకట్టుకునేటటువంటి ఆహార్యం, వ్యవహార శైలిలో ప్రజలకి కష్టం అన్నప్పుడు ఆయన అందగా ఉండేవాడు. దివిసీమ తుఫాన్లో కానీ, లేకపోతే ఎంతోమందికి అన్నార్థుల శరణార్థుల నుంచి ఆయనకి వెళ్ళు వెతుకొచ్చినటువంటి ఉత్తరాల వల్ల ఆయన మహానుభావుడి మదిలో ఒక ఆలోచన పెరిగి ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో మనకి 44 సంవత్సరాల క్రితం బ్రహ్మ ముహూర్తంలో పెట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్నయ్య నందమూరి తారక రామారావు గారు పెట్టి 44 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్నందుకు మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ 44 సంవత్సరాల్లో మనం అనేక సంక్షోభాలు కానీ అలాగే అనేక ఉన్నత స్థానాలను కూడా మనం చాలా చేసుకోవడం జరిగింది. ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని మనం ఈ రోజున మన డివిజన్లో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండమ్మ మహేశ్వర గారి ఆదేశాల ప్రకారం మనం ఇక్కడ కార్యక్రమం చేసుకుని మాకు చాలా సంతోషంగా ఉంది. మా యువనాయకుడు బోండా రవితేజ గారు ఇక్కడికి వచ్చి అందరికీ కూడా మాకు ఆనందాన్ని రెట్టింపు చేశారు. అలాగే బాబు అన్నయ్య ఇచ్చిన మాట ప్రకారం బాగా వికలాంగులు 80% వికలాంగుల్లో ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ రాకపోతుంటే ప్రభుత్వం నుంచి సహాయం అందే వరకు నేనున్నాను మీకు అన్నగా, ఒక కొడుకులాగా, ఒక చేదోడు వాదోడుగా అని చెప్పి బోండమ్మ గారి సొంత నిధుల్లో నుంచి ఈ రోజున మా యువనాయకుడు రవితేజ బాబు చేతుల మీదుగా ఆ ఫంక్షన్ కార్యక్రమాన్ని ఇవ్వడం మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మా కార్యకర్తలకు అందరికీ కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే మా డివిజన్ పార్టీ సెక్రటరీ నవీన్ కానీ, మా సీనియర్ నాయకులు వెంకన్న కానీ, తర్వాత జయరాజ్ గారు కానీ, బాబిరాజు గారు కానీ, మా వెంకటస్వామి గారు కానీ, అలాగే మహిళా అధ్యక్షులైనటువంటి మా దుర్గమ్మ కానీ, జయమ్మ కానీ, నగేష్ గారు కానీ, జేమ్స్ గారు కానీ అందరికీ కూడా, మా అజీజ్ గారికి, బేతాల మహేష్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. క్రైస్తవ సోదరీమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రభు శ్రమల వారోత్సవాలు నేటితో ప్రారంభమయ్యాయి. యేసు ప్రభు ఎంతో వినమ్రంగా గాడిదపై కూర్చుని జెరూసాలెం నగరంలో ప్రవేశించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు నానికొమ్మల ఆదివారం గ్రామంగా ఘనంగా నిర్వహించారు. క్రీస్తు చూపిన ప్రేమ, త్యాగం, శాంతిని స్మరించుకుంటూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. పెద్దోనిపేట మోక్షరూపణ దేవాలయంలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆర్సీఎం స్కూల్ వద్ద నుండి చర్చి వరకు భారీ సంఖ్యలో భక్తులు హోసన్న గీతాలు పాడుతూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఫాదర్ మరియదాసు సమిష్టి దివ్య బాలయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణ గురువులు రెక్టర్ ఫాదర్ కువ్వల బాలరాజు మాట్లాడుతూ పవిత్ర వారంలో భాగంగా ఈరోజు నానికొమ్మల ఆదివారం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు యేసు ప్రభువును రారాజుగా గుర్తించి హోసన గీతాలు పాడుతూ ఖర్జూరపు కొమ్ములతో ఆయనను ఆరాధించారన్నారు. యేసుక్రీస్తు తన మరణానికి ముందు జెరూసలేం నగరంలో ప్రవేశించినప్పుడు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారన్నారు. నేడు నానికొమ్మల ఆదివారముతో ప్రభు యొక్క శ్రమలలో, బాధలలో పాలు పంచుకుంటూ ఉత్థాన ప్రభు యొక్క జీవితంలో పాలు పంచుకునే గొప్ప అవకాశము ఈ నానికొమ్మల ఆదివారంతోనే ప్రారంభమవుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ప్రజలు యేసు ప్రభుని రారాజుగా గుర్తించి హోసానా గీతములు పాడుకుంటూ ఆయనను ఆరాధించినట్టుగా ఈనాటి సాంగ్యము మనకు తెలియచేయబడుతూ ఉంది. ఈ యొక్క పవిత్ర నానికొమ్మల ఆదివారం రోజున యేసు ప్రభు ఒక గాడిద పిల్ల పైన స్వారీ చేసుకుంటూ ప్రజలందరూ కూడా
యేసుప్రభును చూసి హోసానా గీతములు పాడుకుంటూ ఆయన్ను ఆరాధిస్తూ రారాజుగా యెరూషలేము వైపు తీసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆయన భూలోకానికి పరలోకానికి రారాజుగా గుర్తించి ఈరోజు ఆయనను గౌరవించటము జరుగుతూ ఉంది. ఈ యొక్క పురాణికముల ఆదివారం రోజున ప్రారంభమవుతున్న ఈ యొక్క పవిత్ర వారము వివిధ పవిత్ర సాంగ్యములతో వివిధ సందర్భాలలో మరి ముఖ్యంగా పవిత్ర గురువారం రోజున యేసు ప్రభువు తన యొక్క అపోస్తుల యొక్క పాదాలు కడిగి, అదేవిధంగా పవిత్ర శుక్రవారం రోజున తన యొక్క శరీరమును రక్తమును ఈ భూలోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అర్పించి తన యొక్క ప్రాణాన్ని అర్పించి మనందరి యొక్క పాపముల విమోచన కోసం తన యొక్క జీవితాన్ని అర్పించినట్టు గుర్తుగా శుక్రవార సాంగ్యము జరుగుతూ ఉంది. అదేవిధంగా శనివారం రాత్రి జాగరణలో ప్రత్యేకంగా ప్రభు ఉత్థానమయ్యాడని చెప్పేసి మనము ఆనందపడుతూ సంతోషముతో ఈ భూలోక జీవితము తర్వాత మరొక ఉత్థాన జీవితమునని నిరూపిస్తూ ప్రభు ఉత్థానమై మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పవిత్ర వారములో ప్రభు యొక్క శ్రమల్లో బాధలో పాలు పంచుకుంటూ నిత్య జీవితం పొందే భాగ్యాన్ని మనకందరికీ దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. కృష్ణా గోదావరి బేసిన్లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్లో సగం వాటాను రాష్ట్ర అవసరాలకే కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విజయవాడలోని మాగినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథన్తో కలిసి ఆయన మాట్లాడారు. 12వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ఆయిల్లో సగం వాటా రాష్ట్రానికి ఇవ్వాలని, కేంద్ర వాటాలోనూ సగం ఉచితంగా అందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని, వినియోగదారులు ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. కేజీ బేసిన్ D6 బ్లాక్ ను గత ప్రభుత్వాలు చట్టవిరుద్ధంగా రిలయన్స్ కు అప్పగించాయని, దీనివల్ల రాష్ట్రం తన సహజ వనరులను కోల్పోతోందని విమర్శించారు. ఇక్కడ గ్యాస్ ను పైప్ లైన్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు విదేశాలకు తరలిస్తూ రిలయన్స్ వేల కోట్లు గడిస్తోందని, కానీ రాష్ట్రానికి మాత్రం కాలుష్యాన్ని గెలిచిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మన వాటాను సాధిస్తే 900 రూపాయలు ఉన్న సిలిండర్ ధర 300 రూపాయలకి లభిస్తుందని ఆయన తెలిపారు. గ్యాస్ కొరతతో ఉపాధి కోల్పోయిన హోటల్ కార్మికులకు 10,000 రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రం తీవ్రమైనటువంటి గ్యాస్ కొరతని ఎదుర్కొంటా ఉంది. వినియోగదారులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, హోటల్ అయ్యర్స్ గ్యాస్ లేక సంక్షోభంలో పడిపోయారు. ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు గ్యాస్ అవైలబిలిటీ ఉంది, కొరత లేదు, సప్లై చేస్తున్నాం అని ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. రెండో వైపునేమో విపరీతంగా బ్లాక్ మార్కెట్ జరుగుతుంది, అది కూడా దొరకట్లేదు. ఎక్కువ రేటు పెట్టినా క్యూలు కట్టుకొని నేరుగా డిపోల దగ్గర పోయి ఇళ్లకు వాడుకునేవాళ్ళు. బుక్ చేస్తే అప్పటికి వస్తుందో తెలియక ఒక్కోసారి ఆటోమేటిక్ క్యాన్సిల్ కూడా అయిపోతుంది. బుక్ చేస్తున్నారు, కొంతమంది క్యాన్సిల్ కూడా అయిపోతున్నాయి. ఈ పరిస్థితిలో పోయి అక్కడ క్యూ కట్టుకొని గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఈ మొత్తం సంక్షోభానికి కారణం పైకి మనకి ఇరాన్ మీద దాడి వల్ల జరుగుతున్న యుద్ధం ఫలితం అని మనకు అనిపిస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం ఈ సమస్యని హ్యాండిల్ చేయటంలో, ముఖ్యంగా మన వనరులను మనం సరిగ్గా వినియోగించుకుంటే ఈరోజు ఈ గ్యాస్ సంక్షోభం వచ్చి ఉండేది కాదు. మన రాష్ట్రం ఈరోజు గ్యాస్ ఉత్పత్తికి నిలయం. మనకు పెద్ద ఎత్తున రిసోర్సెస్ ఉన్నాయి. కృష్ణా గోదావరి బేసిన్లో D6 బ్లాక్లో పెద్ద ఎత్తున రోజుకి 21,000 టన్నుల గ్యాస్ని ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఉంటే దాని అంతటిని కూడా రిలయన్స్ కంపెనీకి అక్రమంగా అధిక లాభాలు పొందడానికి వీలుగా చాలా అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ మెటల్ శంకుస్థాపన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న 23వ తేదీన చేశారు. రేపు 2028 డిసెంబర్ నాటికి ఈ ప్లాంట్ పూర్తవుతుంది. స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి పెట్టుబడులు వస్తున్నాయనేది ఒక వ్యాఖ్యానం చేశారు. స్థిరమైన ప్రభుత్వం ఉండడం ఒక భాగం అయితే, లాభాలు ఎక్కడుంటే పెట్టుబడిదారులు అక్కడికి వస్తారు. ఆర్సెల్ మెటల్కి సంబంధించిన దాంట్లో ఆ రోజు మనం పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా చాలా విషయాలు అన్నీ సబ్సిడీలే. మనకేమో కరెంటు బిల్లు మోత,
ఆర్సెల్మెట్లో మాత్రం ₹1 యూనిట్ సప్లై చేస్తామని తెలియజేస్తున్నారు. అట్లాగే నీటి పన్ను విపరీతంగా పెంచుతున్నారు పౌరులకి. వాళ్ళకి నీటి పన్ను దాదాపు 15 ఏళ్ళ వరకు మేము ఏ రకమైన నీటి పన్ను ఇవ్వమనేది పెంచమనేది చెప్తా ఉన్నారు. భూములకు సంబంధించిన దాంట్లో కూడా అతి తక్కువ ధరలకే భూములు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకి 18 లక్షల రూపాయలు జిరాయితీ భూములకు ఇచ్చారు. డీ ఫారం పట్టా భూములకు సంబంధించిన దాంట్లో 12,50,000 రూపాయలు ఇచ్చారు. కానీ అదే భూములు ఆయనకి అతి తక్కువ ధరలకే ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు యాజమాన్యం ప్రకటించినట్టు 1 ఎకరా దాదాపు ₹1,00,00,000 విలువ చేస్తుంది. కానీ వాళ్ళకి ఇచ్చింది ఎంత? 52 లక్షల రూపాయలకే 1 ఎకరా భూమి ఇచ్చారు. అంటే భూములు తక్కువ ధరలకే ఇస్తారు, నీళ్లు తక్కువ ధరలకే ఇస్తారు, కరెంటు తక్కువ ధరలకే ఇస్తారు. ఆ ప్రాంతం ఏమైపోయినా పర్వాలేదు. అలాగే దానికి క్యాప్టివ్ మైనింగ్ సంబంధించిన దాంట్లో మైనింగ్ ఓరు కేటాయించే దాంట్లో కూడా కీలకమైన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పార్టీ సీనియర్ కార్యకర్తలు ఘనంగా ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి పసుపు జెండా కోసం నిరంతరం శ్రమిస్తున్న నిబద్ధత గల కార్యకర్తలు ప్రత్యేకంగా ఆహ్వానించి వారితో కలిసి సమయం గడిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రతి కార్యకర్తను పేరు పేరున పలకరిస్తూ వారి ఆరోగ్య స్థితిగతులను, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలు చేసిన పోరాటాలు, పడిన శ్రమను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివని, పార్టీ కోసం రక్తం చిందించిన వారిని ఎన్నటికీ మర్చిపోలేమని ఆయన భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. అనంతరం ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ స్వయంగా సీనియర్ కార్యకర్తలకు కొత్త బట్టలు బహుకరించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా తమను కుటుంబ సభ్యులుగా భావించి తన నివాసానికి ఆహ్వానించి విందు ఇవ్వడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకమని, పార్టీ పట్ల తమ బాధ్యతను మరింత పెంచిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి వేడుకలను ప్రారంభించారు. తొలుత ఆయన కార్యాలయ ప్రాంగణంలో పార్టీ భారీ జెండాను ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ విజయ యాత్రను స్మరించుకున్నారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ పార్టీ ప్రస్థానాన్ని, కార్యకర్తల త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన భారీ సంఖ్యలో కార్యకర్తలు, నేతలతో పార్టీ కార్యాలయం పండుగ వాతావరణాన్ని తలపించింది. క్రమశిక్షణ, సేవే లక్ష్యంగా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ వేదికగా నాయకులు, నేతలు పునరుద్ఘాటించారు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాల్లో ఉన్న కార్యకర్తలకి, అదే మాదిరిగా తెలుగు ప్రజలందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఆవిర్భవించిన రోజు ఇది. పేదవాడికి పట్టడన్నం పెట్టడమే నిజమైన రాజకీయమని చాటి చెప్పిన పార్టీ పుట్టిన రోజుది. తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన పార్టీ, తెలుగు జాతి భవిష్యత్తునే మార్చిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనందరం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి నేటి వరకు మన సిద్ధాంతాలు, విజయాలు, ప్రయాణం అన్నీ సంచలనమే. 35,000 కిలోమీటర్ల మేర ఎన్టీ రామారావు గారు రోజు చైతన్య యాత్ర ఒక రికార్డు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం రావడం ప్రపంచంలోనే ఒక చరిత్ర, ఒక రికార్డు. విజయవాడ బీసెంట్ రోడ్లోని శ్రీ సాయి బిర్యానీ సెంటర్ భాగస్వామ్యం పేరుతో శివ అనే వ్యక్తి డాక్టర్ జిలానీని నమ్మించి 73 లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించాడు. అగ్రిమెంట్ ప్రకారం హోటల్ హక్కులు కల్పించకపోగా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ బాధితుడిని లోపలికి రాకుండా అడ్డుకుంటూ ప్రాణహాని తలపెట్టున్నాడు.
తనతో పాటు మరికొందరిని కూడా సుమారు 2 కోట్ల రూపాయల మేర ముంచాడని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కోరుతూ డాక్టర్ జిలానీ కుటుంబ సభ్యులతో కలిసి హోటల్ ఎదుట ధర్నా చేపట్టారు. తమకు రావాల్సిన సొమ్మును ఇప్పించి దౌర్జన్యానికి పాల్పడుతున్న శివ నుండి రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. నమ్మిన వ్యాపార భాగస్వామి ఒక వైద్యుడిని నిలువున ముంచేసిన ఘటన విజయవాడలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన బీసెంట్ రోడ్ లో వెలుగులోకి వచ్చింది. శ్రీ సాయి బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు శివ అనే వ్యక్తి డాక్టర్ జిలానీని నమ్మించి సుమారు 73 లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు ప్రాణహాని తలపెడుతున్నాడనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. 2 ఏళ్ల క్రితం వ్యాపార నష్టాల్లో ఉన్నానని నమ్మపలికిన శివ హోటల్లో 50% భాగస్వామ్యం కల్పిస్తానని చెప్పి డాక్టర్ నుంచి విడతల వారీగా భారీ మొత్తంలో నగదు తీసుకున్నారు. 2024లో అధికారికంగా పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ మొత్తం డబ్బు చేతికి అందాక శివ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. సార్ నమస్తే అండి, నా పేరు డాక్టర్ జిలానీ అండి. నేను మెడికల్ ప్రాక్టీషనర్ను. అయితే 2 సంవత్సరాల కింద శివ అనే వ్యక్తి నాకు వ్యాపారంలో కొద్దిగా నష్టం చేకూరింది. మీరు ఒక 30 లక్షలు ఇస్తే మీకు 50% హోటల్ మీకు రాసిస్తాను అని చెప్పి నా దగ్గర 30 లక్షలు తీసేసుకొని హోటల్ అప్పుడు పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ చేశారు. 2004 రిజిస్ట్రేషన్ చేశారండి నాకు. అది 24లో చేశారు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో మనం పార్ట్నర్షిప్ డీడీ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ తర్వాత వ్యాపారం నడుపుతున్నాము. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం కింద, ఇది 2 సంవత్సరాల కింద జరిగింది, మళ్ళీ సంవత్సరం కింద ఆ రిమైనింగ్ ఉన్న పార్ట్నర్షిప్ కూడాను మీకు ఇచ్చేస్తాను సార్, పూర్తి హక్కు మీకు ఇచ్చేస్తాను సార్ అని చెప్పి నా దగ్గర ఇంకో 30 లక్షలు తీసుకొని, ఇదిగోండి దాని తాలూకా ఇదండి, మళ్ళీ 30 లక్షలు తీసేసుకొని టోటల్గా 60 లక్షలు తీసేసుకున్నాడు ఇప్పటిదాకా. మొత్తం 73 లక్షలు అండి. అప్పటికి 60 లక్షలు తీసేసుకొని మిగతాదంతా కూడాను మనకు రాసిచ్చాడు. మిగతాదంతా కూడా ఆ కంప్లీట్ ఆ పార్ట్నర్షిప్ అనేది మనకి రాసిచ్చాడు అనమాట. ఆ తర్వాత రీసెంట్గా 10 లక్షలు మళ్ళీ తీసేసుకొని, ఇంటి అద్దె కట్టలేదని మళ్ళీ తీసేసుకొని, మళ్ళీ మొత్తం 73 లక్షలు తీసేసుకొని మీకు మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ ఇస్తాను సార్ అని చెప్పి తీసేసుకొని ఇప్పటిదాకా నాకు హ్యాండ్ ఓవర్ ఇవ్వలేదు సార్, డబ్బులు ఇవ్వట్లేదు, బెదిరిస్తున్నారు, మనుషులను పెట్టి చంపుతా అని చెప్పి బెదిరిస్తున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. నాకు హోటల్ దగ్గర రానివ్వట్లేదు, హోటల్ వ్యాపారం చేయని, హోటల్ తీయట్లేదు, తాళం వేసేసుకుని అతని దగ్గర పెట్టుకున్నాడు సార్. తాళం అంటే మీ పగలు కొట్టుకోండి. ఈ మధ్యలో కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నాను సార్. నేను ఇంజక్షన్ ఆర్డర్ కోర్టులో నాకు ఇచ్చారు, తీసుకోమని చేసుకోమని చెప్పేసి. అయినా సరే అతను భయపడకుండా నన్ను బెదిరిస్తీ తిరుగుతున్నాడు సార్ అతను. మీ డిమాండ్ ఏంటండి? నా డిమాండ్ నాకు హోటల్ అయినా కావాలి, నేను ఇచ్చిన డబ్బులైనా నాకు కావాలి సార్. ఇతను ఇదే కాదు సార్, ఇంకా 2 కోట్ల పైన అప్పులు విజయవాడ మొత్తం చేస్తున్నాడు సార్ అతను. దాదాపుగాను అందరికీ ఇదే మాయ మాట చెప్పి మభ్య పెడతా ఉంటాడు సార్ అతను. జనాలందరికీ కూడా ఏదో ఒక మాయ మాట చెప్తా ఉంటాడు, మభ్య పెడతా ఉంటాడు అతనికి. జనాలందరికీ ఇదే చేస్తూ ఉంటాడు అతను. నాకు వీడియో పెట్టాడు 2 సంవత్సరాల కింద వీడియో ఇది. ఇప్పుడేమో ఈ వీడియో అంటే నన్ను బెదిరించారని చెప్పి నాకే ఇబ్బంది పెడుతున్నాను సార్. నమస్తే అండి, నేను డాక్టర్ జిలానీ గారి వైఫ్ని అండి. ఈ శ్రీ సాయి బిర్యానీ పాయింట్ ఓనర్ అని చెప్పుకుంటున్న శివ ఉన్నాడు కదా, అతను ఏం చేశాడంటే 2 సంవత్సరాల క్రితం మా దగ్గర 30 లక్షలు తీసుకుని సగం వాటా మీకు ఇస్తాను మేడం గారు అని చెప్పి నాకు మా వారికి చెప్పి 30 లక్షలు తీసుకొని సగం వాటా రాసిచ్చాడు. రిజిస్టర్ కూడా చేశాడు అగ్రిమెంట్ మీద. అది తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం క్రితం ఏం చేశాడంటే, నాకు నడుపుకోలేకపోతున్నాను నేను, నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయండి, ఇంకో 30 లక్షలు ఇస్తే మీకే ఇచ్చేస్తాను మొత్తం అని చెప్పి మొత్తం రాసి ఇచ్చేశాడు. మాకు సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత కూడా మాకు ఖాళీ చేసి ఇవ్వకపోతే మేము కోర్టుకు వెళ్తే కోర్టు ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ చూసి మా తరఫునే అన్ని సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మాకే ఇంజక్షన్ ఆర్డర్ అని ఇచ్చేసి మీరే నడుపుకోండి అన్నా కూడా ఖాళీ చేయకుండా హౌస్ ఓనర్ గారు ఖాళీ చేయమంటే హౌస్ ఓనర్ గారు కూడా అగ్రిమెంట్ ఆవిడకి ఇచ్చి మేము డబ్బులు ఇచ్చి మేము అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాము. హౌస్ ఓనర్ గారు కూడా ఖాళీ చేయమంటే నేను ఖాళీ చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు. ఏమైనా అంటే మీరు హోటల్ దగ్గరికి వస్తే నేను ఊరేసుకుని చేస్తాను, నేను డాబా పై నుంచి దూకి చేస్తాను అని బెదిరిస్తున్నాడు, లేకపోతే మిమ్మల్ని చంపేస్తానని. మొన్న ఏం చేశాడంటే సార్ 4 రోజుల క్రితం, సరే మేడం సార్ని పిలిపించండి, మీరు అందరు రండి, వస్తే నేను డబ్బులు ఇచ్చేస్తానంటే సరే అటు వెళ్ళామండి. ఆటో నగర్కి వెళ్తేనండి 4 రౌడీలు వేసుకొచ్చి మమ్మల్ని చంపడానికి వెనకపడితే తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చి వెహికల్ ఎక్కి వచ్చేసాం మేము. మా పిల్లల్ని కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసామండి భయమేసి. పిల్లల్ని స్కూల్ కూడా పంపించట్లేదు, మమ్మల్ని భయపెడుతున్నాడు. మా వారికి అతని నుండి ప్రాణహాని ఉంది, మా ఫ్యామిలీ మొత్తానికి ప్రాణహాని ఉందండి. అతను మమ్మల్నే కాదండి ఎవరినైనా సరే ఇలానే చేస్తాడు. డబ్బులు తీసుకోవడం, అప్పులు తీర్చమనే ప్రాణం మీద నుంచి ఉంటే మాత్రం అప్పుడు వాళ్ళ మీద ఇలాగే ఏదో ఒక గొడవ చేసి పంపిస్తూ ఉంటాడు. కాకపోతే మేము లీగల్గా మొత్తం రాయించుకొని ఉన్నాం కాబట్టి మేము బయటికి రాగలుగుతున్నాం, మిగతా వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు అంతే. అతనికి ఊరు మొత్తం మీద 2 కోట్ల వరకు అప్పు ఉందండి. అతని వదిన మాట్లాడితే మమ్మల్ని ఫోన్ చేసి బెదిరిస్తున్నారండి. వాళ్ళ ఫోన్లు కూడా మేము లిఫ్ట్ చేయట్లేదు. ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో వాళ్ళవి మా ఫోన్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, పార్టీ సీనియర్ కార్యకర్తలకు ఆత్మీయ విందు ఏర్పాటు. కృష్ణానదిలో పసుపు తోరణం, టీడీపీకి మత్స్యకారుల వినూత్న శుభాకాంక్షలు. క్రైస్తవ సోదరీమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రభు శ్రమల వారోత్సవాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.